చేయకూడదు కదా. దానికి ఇంద్రియాలకి ఏదో పూజ చేయడం కూడా కాదు. ఇంద్రియాలకి ఏమైనా పూజ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? కళ్ళ మీద ఏమైనా అక్షంతలు ఇలా జల్లి, పుష్పాలు ఇలా వేసి, ఏమైనా అగరబత్తులు వేసి గుచ్చి, అంటే హారతి ఇస్తే కళ్ళు పోతాయి. కళ్ళు చేస్తే ఏం లాభం? చెవు కూడా ఉంది కదా, చెవులు ఏమైనా అగరబత్తి ఏమైనా దుబ్బుతామా? అది కాదు. ఏం చేయాలంటే ఆ కర్మ కాదు అక్కడ చేయాల్సింది, దానికి నచ్చ చెప్పాలి. దానికి ఏం చేయాలి? ఒక రకంగా బతిమలాడాలి. మాకు అనుకూలంగా ఉండకూడదా వినేటప్పుడు, అటు ఇటు బరిగెత్తావేంటి అని దాన్ని ఆ విధంగా మనం అనుకూలపరుచుకోవాలి, అనుకూలంగా నడుచుకోవాలి, అనుకూలం చేసుకోవాలి. హితంగా మంచిగా చెప్పి, ఇది మంచి విషయం, మంచి విషయం, రా 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 అని చెప్పాలి. అర్థమైందా? అట్లా చెప్పాలి. ఎందుకంటే ఇదే టైపులో మనం విషయాల వైపు తిప్పాము ఇంద్రియాలని. చాలా బాగుంది, చాలా బాగుంది, అందరూ వెళ్ళారు, రా రా అంటే పరిగెత్తేయండి బయట. ఎంత రంగులు ఉన్నాయి, ఎన్ని ఎన్ని అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మంచి మంచి చీరలు, మంచి మంచి లైటింగ్లు, మంచి మంచి పాటలు, మంచి మంచి సెట్టింగ్లు అని చెప్పి దాన్ని బయటకు తీసుకెళ్ళాం కదా. అట్లాగే ఇట్లా తిప్పాలి. ఇది మంచి విషయం అట. అన్ని ఉపనిషత్తులు, అన్ని పెద్దలు అందరూ చెప్తున్నారు, దీనివల్ల గొప్ప లాభం ఉంటుంది, ఆత్మలాభం, బ్రహ్మలాభం అని దానికి ఆ విధంగా నచ్చ చెప్పి విద్యలో కూర్చొని పెట్టాలి. కూర్చొని పెట్టాలి. దాంట్లో అందరూ సమానంగా పనిచేయాలి. అహంకారము పనిచేయాలి, బుద్ధి, మనసు, ఇంద్రియాలు అన్ని పనిచేయాలి. అందరూ మనకి సానుకూలంగా ఉండాలి. ప్రతికూలంగా కానీ ఎవరన్నా ఉంటే మాత్రం మొత్తం గబ్బు అయిపోతుంది. అర్థమైందా? అలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అందుకని శాంతి పాఠం. అర్థమైందా? అందుకనే గృహశాంతి అంటాం అనుకోండి. ఎవడైనా ఏం చేస్తాడా? ఒక పొగ పెడతాడంతే ఇంట్లో, యజ్ఞం చేసి. అది గృహశాంతి ఎలా అవుద్ది? పొగ పెట్టావు అంతే. గృహశాంతి అనగానే మనుషులకి అండర్స్టాండింగ్ చెప్పాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరికొకరు ఎలా ఉండాలి, అది గృహశాంతి. ఇప్పుడు వాళ్ళకన్నా పొగ పెట్టాలి అందరిని పిలిచి. అర్థమైందే? కాబట్టి గృహంలో ఉండేవాళ్ళు సఖ్యతగా ఉండంటారా, పద్ధతిగా ఉండంటారా, ఏమిటో ఈ వేషాలు వేస్తున్నారు అని వాళ్ళకి కొద్దిగా చెప్పాలి, అండర్స్టాండింగ్ చేయించాలి. అట్లా కదా. అట్లాగే మన ఇంద్రియ శాంతి అనగానే మనం చెప్పుకోవాలి. మనుషులు వాళ్ళకి అందరూ కూర్చొని పెట్టి మాట్లాడించాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఎవరికి ఏముందో బయట చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంద్రియ మనస్సు శాంతి అనగానే ఎవరికి వాళ్ళు అవి ఈ ప్రకారంగా చేస్తేనే అప్పుడు అనుకూలంగా ఉంటాయి, అప్పుడు వింటాయి, తెలుసుకుంటాయి. ఇక్కడ సరిగ్గా లేదు అనుకోండి, ఇవన్నీ ఒకదానికొకటి ఎడ్డంతే తెడ్డులాగా పనిచేస్తాయి అన్ని. అర్థమైందా? అది ఒకటి ఇట్టబోలు, ఒకటి ఇట్టబోలు, మనకి అవి రాంగ్ స్టెప్పులు నేర్పుతాయి, విపరీతమైపోతాయి. అర్థమైందా? వ్యవహారానికి కూడా మీ ఇంద్రియాలు మీకు సహకరించవు. వ్యవహారానికి కూడా ఇంద్రియాలు వాళ్ళకే సహకరించవు. అవి ఎడిపోతే ఆడిపోతుంటాయి, పద్ధతిగా ఉండవు. చూసారా? మీ సొంతం కన్నబిడ్డలు కూడా కాదు అవి. కన్నబిడ్డలు అయితే బయట ఉంటారు, ఇంద్రియాలు అయితే బాగా దగ్గరగా. మరి మాట నువ్వు ఈ మధ్యలో వచ్చి చేరి నీవు కావు, ఎప్పటి నుంచో పుట్టుకు నుంచే ఉన్నాయి. అయినా మన మాట, మన మనసు మాట ఎందు, బుద్ధి మాట ఎనదు, నేననేది కర్త కూడా మాట ఎందు. అట్లా ఇంద్రియాలు ఇంకేమి వింటాయి? ఆ పై వాళ్ళే అన్నప్పుడు ఈ ఇంద్రియాలు కూడా నేను దానికే పరుగులో అర్థమైందా? అందుకని ఉపనిషత్తులు ఏం చేస్తారంటే బ్రహ్మ విద్య
విచారం చేసుకునేటప్పుడు శాంతి పాఠం అని పెట్టారు. ఇంద్రియాలు శాంతించుకోవాలి, కాస్త ఒక పద్ధతిగా నడుచుకోవాలి, పద్ధతిగా ఉండాలి అని అడుగుతారన్నమాట. అందువల్ల దీనికి ఒక రకంగా బుజ్జగించటం, సాత్విక లక్షణాలు చెప్పడం, అదరగొట్టకూడదు. అర్థమైందా? ఎందుకని బెదిరిపోయే ఎద్దుని ఇంకా మనం గట్టిగా కొట్టామనుకోండి ఎగురుతుంది అది. అట్లాగా ఇంద్రియాలు బెదిరిపోయి ఉన్నాయి ఆల్రెడీ సంసారంలో. బెదిరిపోయిన దాన్ని ఏం చేయాలా? నిదానంగా బుజ్జగించి గంట పట్టుకొని చెప్పి నిలబెట్టాలి. అట్లా అంత రెచ్చిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇంద్రియాలు. వ్యవహారంలో ఏమైంది? రెచ్చిపోయింది, రెచ్చగొట్టేసాం. అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది వ్యవహారంలో, అట్లాగైపోయింది. ఉదాహరణకు మన పిల్లలకి, మనం కన్నా మన పిల్లలకి మనము వాళ్ళకి వాళ్ళకి అవసరమైంది మనం ఇస్తామా? మనం కొత్తగా వాళ్ళకి ప్రలోభ పెడతామా? అవసరమైంది కొత్తవి ప్రలోభ పెడుతుంటాం, అవసరమైంది ఇస్తూ కూడా. ఇది చూడరానాయన, అది చూడరానాయన, అద్దెన్ రానాయన చెప్తుంటే వాళ్ళు ఈ అలవాటు చేసేసుకో రెచ్చిపోతారు. ఇక కొత్త వాటికి అవసరమైనవి ప్లస్ ప్రలోభాలు పెట్టడం, ఆకర్షణలు చేయించటం, కొత్తవి మనకు కనిపించినవన్నీ వాళ్ళకి చూపించటం. ఇంకా ఉంటుందా? ఇంకంతే. అసలే కోతికి కళ్ళు తాగించాం, దానికి తేలు తీసుకొచ్చి కుడితే ఇంకేమవుతా? అట్లా చేసేసి ఇప్పుడు అలా చేసేసాం. ఇప్పుడు అయిపోయాం మనం. ఆ పాత అలవాట్లన్నీ అలాగే ఉండిపోయి ఇంకా అది ఉపశమనం చెందకుండా ఇంద్రియాలు ఎగురుతూనే అస్సలు మాట వినే పక్షంలో లేవు. మాట వినటంలే ఎవరా? ఇంద్రియాలు. ఈ సముదాయం మాట వినటంలో. అందుకనే బ్రహ్మ విద్యకు వచ్చేటప్పటికి మాట వినేవాళ్ళుగా ఉండాలి. అన్ని చోట్ల మాట వినకపోవచ్చేమో, చాయిస్ ఉండొచ్చేమో. నాకు హక్కు లేదా నేను అడిగేదానికి? వాక్ స్వాతంత్రం ఉంది కదా. ఉంది వాక్ స్వాతంత్రం ఉందే కదా అని రకరకాలుగా మాట్లాడతారు. మేము ఆ మాత్రం కోరితే ఏం తప్పు? అట్లా అడిగితే తప్పే ఉంది, చేస్తే తప్పే ఉంది. బడిలో కూడా చూడండి, పిల్లల్ని కొట్టనీరు, కొడితే ఇంకేమిలే. అలా బ్రహ్మ విద్య దగ్గర మాత్రం ఈ నగరాలు పనిచేయవు. ఎందుకని కుదరదు? ఎందుకని అక్కడ అహంకారాన్ని పోషిస్తారు, ఇక్కడ అహంకారాన్ని బడితి పూజలు కొడతారు, చిత్తం కొడతారు అంతే. అర్థమైందా? ఎవడికి ఫిర్యాదు చేసుకుంటూ చేసుకోబో మాని. బ్రహ్మ విద్య మాత్రం తన పదును తగ్గించుకోదు. అర్థమైందా? ఇంకా మీ కర్మకాండకు పోండి, మిమ్మల్ని నైస్గా దించుతారు అక్కడ వాళ్ళలో. ఏమనరు, నీ కోరికలా అది ఇది అని చెప్పేస్తారు. అట్లా చేసి పెద్ద సంసారం క్రియేట్ చేసి వదిలేస్తారు. ఇక్కడ అలా కాదు. మన సొంతమైన కోరికలు, సొంతమైన పద్ధతులు, సొంతమైన అలవాట్లు ఒప్పుకోదు ఎవరు? బ్రహ్మ విద్య అస్సలు. అందుకనే బ్రహ్మ విద్య మాట ఎవరు వినరు. ఏమన్నా అంటే ఊరుకోరు. బ్రహ్మ విద్యకి మాకు నష్టం ఏం లేదు, పో ఇల్లు అని చెప్పేసి వెళ్ళిపో, ఏమో నష్టం లేదు బో అని చెప్పేసి. ఎందుకని? నేనింతే, నా ప్రమాణం ఇంతే, నా బ్రహ్మ విద్య అంతే. నువ్వు ఎక్కడ పోయి నేర్చుకుంటావు? నేర్చుకోబో. ఎవరిని నేర్పితే నేర్చుకో. ఎవరు నేర్పించేవాడు? ఒక్కటే కదా ఇదే. అందుకని అట్లా చేస్తుంది. డిమాండ్ దానికి. ఎవరికే? బ్రహ్మ విద్యకి డిమాండ్. అందుకని బహూనాం సహస్రేషు ఏకః కశ్చిత్ సిద్ధయి. కోటికొక్కడు
అది కూడా సంశయము. అందుకనే పడితే పడు, వ్యవహారం పెంచుకో, అట్లా బడుండు, నాకేమి వస్తే మాత్రం ఇట్లా వినాలి. ఇదివరకు చెత్తని వదిలిచ్చేదానికి ఈ మాత్రం చేయకపోతే చెత్త వదలదు కదా. అక్కడ బాగా అంటించినాము, ఇక్కడ బాగా లాగాలి. అది అర్థమైందా? అంతే పద్ధతి. అందుకని ఇంద్రియాల దగ్గర నుంచి శాంతి పాఠంలోనే కనిపిస్తుంది. ఇంద్రియాలు ఇవన్నీ కూడా అనుకూలంగా చేసుకునే పద్ధతులన్నీ చెబుతుంది అనమాట. అది దాంట్లో దీంట్లో ఏమొచ్చిందో చూడండి. ఓం వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మాణేస్తః శృతం మే మా ప్రహాసి అనేనాధీతేనాహోరాత్రాన్ సందదామే అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం అని ఓం అనగానే శబ్దాత్మకమైనటువంటి పరబ్రహ్మము, అక్షరాత్మకమైన పరబ్రహ్మము, ఆ జ్ఞానమే కలిగించుకునే దానికి ఇంద్రియాది సముదాయం అంతా శాంతపరచాలి కాబట్టి, ఏకాగ్రతని శమాన్ని కలిగించాలి కాబట్టి వాళ్ళు ఇలాగా ఆ ఓంకార రూపుడైన పరబ్రహ్మమే మనసుకి ఇంద్రియాలకి సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆ విద్యాస్వరూపుడు అంటే జ్ఞాన స్వరూపుడు ఆయననే ప్రార్థిస్తున్నారు. నువ్వు నీ యొక్క ప్రకాశం వీటి మీద స్పష్టంగా ఉంటే ఇవే కుదిరిపడతాయి. అందువల్ల ఈ వాక్కు మనసు ఇవన్నీ కలిపి అటు తిరగాలి. ఓంకార రూపుడైన పరబ్రహ్మము, వాచారూపంగా చెప్పబడేటువంటి పరబ్రహ్మము ఆయన వైపు దృష్టి పెట్టేటట్టుగా ఉండాలి. ఇది పెడితే అనుగ్రహం కలుగుతుంది, అప్పుడు ఏకాగ్రత వస్తుంది అని. అందుకనే దేనికైనా ఒకటే ట్రీట్మెంట్. ఇక్కడ దేనికైనా ఒకటే చికిత్స. అన్నిటికీ ఆ విద్యే మిమ్మల్ని కాపాడుతుంది. ఇంద్రియాలని నిగ్రహపరుస్తుంది, ఇంద్రియాలని ఏకాగ్రత చేస్తుంది, ఇంద్రియాలని ఇక్కడ వైరాగ్యపరుస్తుంది, ఇంద్రియాలని వివేకంలో పెడుతుంది, విద్యని కలిగిస్తుంది, గురువు అనుగ్రహం కలిగిస్తుంది. చూసారా, ఎన్ని అవే. అందువల్ల సహనావతు సహనోభునక్తు కూడా అట్లాగే చెప్పింది. వీర్యము, శక్తి, సామర్థ్యము అన్నీ కూడా ఆ విద్య మాకు ఇయ్యాలి, ఇంకెవరిస్తారు అని. విద్య కలిగిస్తుంది అన్ని. మెయిన్ అదే కాబట్టి అన్నీ అదే కలిగించాలి. అందుకని అలా ప్రార్థన చేస్తారన్నమాట. కాబట్టి వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత అంటే నా వాక్కు మమ వాక్. చూసారా మనసి ప్రతిష్ఠిత. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత. నా వాక్కు మనసు యందు ప్రతిష్ఠితమవ్వాలి, నిలబడాలి. నా వాక్కు ఎక్కడ నిలబడాలి? వాక్కును అడుగుతున్నారు. వాక్కు ఇటుంది. ఇప్పుడు వాక్కు శబ్దాదులు చేసేది ఘటం, పటం, చెట్టు, పుట్ట, అవి నామరూపాలు ఇటుంది వాక్కుని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇటు పోయిన వాక్కుని వాచారంభణం వికారం నామధేయం అనేటువంటి సమస్త జగత్తుని నామరూపాలతో కూడుకున్నదాన్ని జగత్తుని అక్కడ జగత్తు వైపు పరిగెత్తింది వాక్కు. జగత్ నామరూపాల వైపు పరిగెత్తి ఉన్నది.
పరిగెత్తి ఉండదు కదా. అట్లాంటి వాక్కుని నిదానంగా మన వైపు తిప్పుకోవాలి. ఇటు వెళ్ళిపోయింది. ఎవరైనా ఇళ్లలో పిల్లలు మాట వినకుండా దేశాటనికి వెళ్ళిపోతారా లేదా? వాళ్ళని తీసుకురావద్దా? ఎందుకని వాళ్ళకి డిస్టర్బ్ అయిపోయారు, వాళ్ళకి బాగలే పరిస్థితి. చూసారా, ఇటు పరిగితే బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని నిదానంగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చొని పెట్టాలి స్థిరంగా. అట్లాగా ఆ విధంగా వాక్కు బయట ప్రపంచ విషయాలలో రమిస్తుంది, బయట విషయాల్లో వెళ్ళిపోయింది. అంటే వాక్కుకి మనసుకి కనెక్షన్ పోయింది. వాక్కుకి మనసుకి పోయింది అంటే లోపల బయట కనెక్షన్ పోయింది. వాగేంద్రియం కర్మేంద్రియం. సరే, మనసు చెప్పినట్టుగా వింటాంలా, మనసు చెప్పినట్టు వింటాంలా, ఎవరా బయటకు పోయింది. అందువల్ల ఎక్కువ శాతం జనాలు మనసు చెప్పినట్టుగా మాట్లాడతారా, మనసుని తెగ్గొట్టుకొని మాట్లాడుకుంటుంటారా? మనసుని తెగ్గొట్టేసి మాట్లాడుతుంటారు, వెడగొట్టేస్తారు, డివైడ్ చేసి పడేస్తారు. దాని ఇష్టం వచ్చినట్టుగా ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడేస్తారు బయట విషయాలు. కొద్దిగా ఆలోచించి మాట్లాడండి అంటామా, లేకపోతే అనాలోచితంగా మాట్లాడమంటావా? ఆలోచించి మాట్లాడు. ఇందువల్ల వాక్కు మనసు నుంచి రావాలా, లేకపోతే వాక్కు ఇక్కడి నుంచి వచ్చేయాలా? మనసులో నుంచి పుట్టాలి. ఎందువల్ల మనసే కదా ప్రాధాన్యత ముందు. అందువల్ల మనసు ఆర్డర్లో పెడుతుంది వాక్కుని. ఆ ఆర్డర్లో పెట్టే మనసు తెగ్గొట్టేసుకుంటే ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఇష్టాలుగా ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా పొంతన లేకుండా సశాస్త్రీయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చెప్పేస్తుంది వాక్కు. కాబట్టి జగత్తులో ఉండే వాక్కు చూసారా మనోరహితమైనది, మనసు ఆదేశించినది కాదు. అది మనసును వదిలించుకున్నది, ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకున్నారు అందరూ వాక్కుని. అందుకనే మనస్సు సంకేతపరిచినట్టుగా ఉండాలి వాక్కు. వాక్కుకి మనసుకి సంబంధం ఉండాలి. వాక్కుకి మనసుకి సంబంధం ఉండాలి. ఈ వాక్ శబ్దం ఎక్కడిది అంటే మనసుది. చూసారా, మనసు ఏం సంకల్పాలు చేసినా వాక్కుకి, ఇద్దరికి ఒకరికొకరు చూసారా కమిట్ అయి ఉండాలి. పరస్పరం భావయంత ఉండాలి కదా. అట్లా లేకపోతే ఎవరికి వాళ్ళే డివైడ్ అయిపోతే పొంతన ఉండదు. శాస్త్రానికి అట్లా ఒప్పుకోదు. అది ఆలోచించి మాట్లాడకుండా ఉండకూడదు, ఎవరు ఆలోచించే మాట్లాడాలి. అందువల్ల జనాలకి చూసారా మనసుకి వాక్కుకి సంబంధం లేకుండా ఉంటారు అందరూ. మనసుకి సంబంధం, ఈ వస్తువు గురించి మాట్లాడేస్తుంది మాట, ఈ వస్తువు గురించి మాట్లాడేస్తుంది. మనసు చెబితే మాట్లాడదు, మనసు చెబితే మాట్లాడదు. మనసు చెబితే మాట్లాడితే అది కరెక్ట్, మనసు నుంచి వచ్చింది మాట. వస్తువుల్లోనే రమిస్తుంది అనుకోండి మాట, అంటే మనసుకు సంబంధం లేదు. చూస్తే తెలుస్తుంది అస్సలు మనసుకు సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఏం మనసుకు సంబంధం లేదు, పొంతన ఉండదు. అందుకని ఎవరినైనా వివరం అడిగితే చెప్పరు. మనసుకు పొంతన లేకుండా ఎలా ఉంది అని అడగండి, చెప్పరు. వివరం అడిగితే చెప్పరు. వివరం అడిగితే ఎందుకు చెప్పడం లేదంటే మనసుకి సంబంధం లేదు అని. ఇప్పుడు ఈ పుస్తకం నేను చెప్పేటప్పుడు ఇక్కడ సంబంధం లేకుండా చెప్పేసినాను అనుకోండి, ఇక్కడిది ఇక్కడే చెప్పేస్తా. అప్పుడు ఎక్కడిది ఉండదా? ఉండదు. చాలా మంది లోకంలో ఏమంటారు, కడుపులో నుంచి రావాలి మాట అంటారు కదా, ఇక్కడి నుంచి రావాలి. కడుపు శబ్దానికి సహాయం చేయొచ్చు కానీ అర్థాన్ని మాత్రం క్రియేట్ చేయదు కదా. ఎవరు చేయాలా? మనసు. కానీ ఇప్పుడు నేను చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ మనసుకి అంటకుండా కానీ చెప్పేస్తే అప్పుడు ఇక్కడిదే అవుతుంది, అది ఇక్కడిదే అవ్వదు.
అందువల్ల నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు. దాన్ని విప్పడం ఏంటి అంటారు. అసలు విప్పడం లేదు మనిషి, అర్థమైందా? అట్లాంటిది లోకంలో మాటలున్నాయి, ప్లస్ పారాయణ కూడా అంతే. పారాయణ కూడా ఎక్కడిదే? పుస్తకంలోది పారాయణ చేసేస్తాం. మైండ్ నుంచి రానే ఏమి రాదు, ఇంత కూడా పడదు. గుళ్ళో పూజారి అదే మాట, నోట్లోదే పడింది, మనసులోది కాదు, అర్థమైందా? అందువల్ల మనసు అర్థాన్ని క్రియేట్ చేసుకో ఉంటుంది. అర్థం చెప్పుంటారు మనసుకి, అర్థంతో పదం రావాలి, శబ్దం రావాలి, మాట రావాలి. అర్ధరహితంగా వచ్చింది అనుకోండి, శబ్దమే ఉంటుంది, అర్థం ఉండదు. శబ్దమే ఉంటుంది, అర్థం ఉండదు. శబ్దార్థములు రెండు కలిసిమెలిసి ఉండాలి కదా, పార్వతీ పరమేశ్వరు లాగా ఒకరే ఉండేట్లుగా. కాబట్టి అలా ఉంటే అది మీకు ఆ మాట ఒక ధ్వనిలాగా ఉంటుంది కానీ అర్ధసహితంగా ఉంటుంది. కాబట్టి మాట చెవులో పడటమే కాదు ముఖ్యం, మనసులో పడాలి. అది ఎందుకు పడడం లేదు అని అనుకుంటే, వాడి మనసు నుంచి రాలేదు మాట, నోట్లో నుంచి వచ్చింది, మీకు చెవులోనే పడింది అంతే. అర్థమైందా? వాడిది మనసులో నుంచి వస్తే మాట అప్పుడు విప్పుతాడు, నోట్లో నుంచి వస్తే విప్పేది ఏముంది, ఒక దగ్గులాగా అయిపోతుంది. అర్థమైందా? అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే కేర్ఫుల్ గా ఉండాలి. వాంగ్ మే మనసి ప్రతిష్ట. వాక్కు మనసులో కూర్చోవాలి, మనసు వాక్కులో కూర్చోవాలి. మనసు లేచొచ్చి వాక్కులో ఉండాలి, ఇక్కడ ఉండాలి నాలుగు మీద మనసు. ఈ వాక్కు కూడా ఇట్లా కనెక్షన్ ఉండాలి, ఇట్లా కనెక్షన్ ఉండాలి రెండింటికి. కనెక్షన్ లేకుండా ఏది పడితే అది బాగానే ప్రతి మాట ప్రతిదీ మనసు కంటి పెట్టుకోలే ఉండాలి. మాట మనసు, మాట మనసు, మనసు మాట అవినోభావ సంబంధమై ఉండాలి. భార్యాభర్తలు అయిపోవాలి, అర్థమైందా? అందుకని ఎవరైనా సరే నీ ఆలోచన నీది, నా ఆలోచన నాది ఎలా కుదురుతుంది? ఇద్దరి ఆలోచనలో కలవాలి, ఇద్దరి మాట కలవాలి, అప్పుడే పని అవుద్ది. ఎక్కడైనా అంతే, బయట అయినా అంతే. ఎవరికి వారికే ఉండకూడదు కదా. ఇక్కడ సబ్జెక్ట్లో మీకు ఏదైనా శాస్త్రం మాట విప్పాలంటే, ఏదైనా సరే మంచి సబ్జెక్ట్ ఉండేది ఉంటే, వాక్కు మనసులో పరస్పరము సంబంధంగా ఒకదానికొకటి చేరుకొని ఉండాలి. అందువల్ల వాంగ్మే మనసి ప్రతిష్ఠిత. వాక్కు వెళ్ళి మనసులో కూర్చొని ఉండాలి, ప్రతిష్ఠితమై ఉండాలి. మనోమే వాచి ప్రతిష్ఠితం. మనసు కూడా వాక్కు యందు ప్రతిష్ఠితమై ఉండవలే. ఎంత నిగ్రహము, ఎంత శమమో చూడండి. ఒకదానికొకటి అలా కూర్చోండి, జారిపోయి లేదు, విడిపోయి లేదు, వియోగమై లేదు, వియోగమై లేదు, సంయోగమై ఉంది, తాదాత్మ్యమై ఉంది, పరస్పరం వాటికి సఖ్యత ఉంది. అట్లా ఉంటే ఇక చూసుకో, వేదార్థం అంతా ప్రకాశింపబడుతుంది. అట్లా ఉండాలి అని చెప్పేసి. ఓకే, సరే. చూసారా, ఇది మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఓం సహనా భవతు.